నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ. దివంగత మాజీ జడ్పీ చైర్మన్ పై ఉపరాష్ట్రపతి ప్రశంసల జల్లు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనిత. మహిళలపై నేరాల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలన్న నూతన మంత్రి. దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు. దేవుడి భూముల పరిరక్షణకు కృషి చేస్తానని మంత్రి హామీ. రాష్ట్రంలో డొల్ల ప్రభుత్వం. జగన్ సర్కార్పై సోము ఫైర్. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సిపిఐ నేత రామకృష్ణ మండిపాటు. చట్టసభల్లో శాసనసభ్యులు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్పై విస్తృత చర్చ జరగాలన్నారు. వారసత్వంతో కాదు, జనసత్వాలతో రాజకీయాల్లోకి రావాలని వెంకయ్య సూచించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. పిన్నమనేని కోటేశ్వరరావు నిత్యం ప్రజల కోసం పనిచేశారని అన్నారు. జయాంధ్ర ఉద్యమంలో పిన్నమనేని కోటేశ్వరరావుతో పాల్గొన్న అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి కోటేశ్వరరావు అని, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి అని ప్రశంసించారు. రాజకీయంగా పార్టీ మారకుండా పార్టీలకు అతీతంగా పాలించడం సాధారణ విషయం కాదన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతుందని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో శాసనసభ్యులు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందన్నారు. వారసత్వంతో కాదు, జనసత్వాలతో రాజకీయాల్లోకి రావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీలు అమలు కాని హామీలు ఇస్తున్నాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోకి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్పై విస్తృత చర్చ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, సామినేని ఉదయభాను, కృష్ణప్రసాద్, ఎంపీ కేశినేని నాని, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే మన దేశ రాజ్యాంగంలో పార్లమెంటు, అసెంబ్లీల తర్వాత స్థానిక సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చాం. వాటిని కూడా 3 అంచెల వ్యవస్థగా మనం పెట్టుకున్నాం. అలాంటి స్థానిక సంస్థల్లో అధికారం ఇస్తే వాళ్ళకి ఎలా అధికారాన్ని నిర్వహించవచ్చు అనే విషయాన్ని చేసి చూపించి ఆదర్శప్రాయంగా నిలిచినట్టే మహనీయ వ్యక్తి శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు. నమ్మిన పార్టీకి, నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా ఆఖరి వరకు ఇంకేదో పైకి వెళదామని ఏంటెక్క ఆ పాకుడాటలు పడకుండా తనకిచ్చిన బాధ్యత, తను నచ్చిన బాధ్యత, మెచ్చిన బాధ్యత, దాన్ని ఎలా విజయవంతంగా జనానికి ఉపయోగపడే విధంగా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు అంటే అధ్యాపకులకు, లేదా ఇతర ఉద్యోగులకు, అలాగే ప్రజానీకానికి, అలాగే గ్రామీణ ప్రాంతాలకు ఎలా మేలు చేయాలనే తపన ఎప్పుడు ఆయన మనసులో ఉండేది. నేను విద్యార్థి దశలోనే కోటేశ్వరరావు గారితో పరిచయం ఏర్పడింది నాకు. ఈ జయాంధ్ర ఉద్యమం సందర్భంగా తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చాయి. మా అభిప్రాయం మేము మార్చుకోలేదు, మీ అభిప్రాయాన్ని మార్చుకోమని ఆయన మాకు చెప్పలేదు. ఆయన అభిప్రాయంతో ఆయన ఉన్నాడు, ఆయన నమ్మినట్టు పద్ధతిలో. ఆ నమ్మిన దానికి నిలబడేంటి తత్వం మనందరం అలవాటు చేసుకోవాలి. మనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి అనే కర్తవ్య దీక్ష మనం ఆయన నుంచి ఆ స్ఫూర్తిని పొందాల్సి ఉంది. ఇది ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కావించడం నాకు మనసులో చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మనిషిని గుర్తుపెట్టుకునేందుకు విగ్రహావిష్కరణ, చిత్రపటావిష్కరణ, వర్ధంతులు, జయంతులు ఇవన్నీ ఎందుకు జరుపుతామంటే దాని ద్వారా వాళ్ళకు వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు భగవంతుడి దగ్గర చేరారు, కానీ వారి ద్వారా వాటిని గుర్తు తెచ్చుకోవడం ద్వారా మనము కొంత స్ఫూర్తిని పొందేటికి అవకాశం ఉంటుంది. దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఇతర తరానికి, నవతరానికి, యువతరానికి, భవిష్యత్ తరానికి జిల్లా పరిషత్ చైర్మన్ అంటే శ్రీ కోటేశ్వరరావు గారు ఇలా జీవించాడు, ఇలా చేశాడు అని ఆయన గుర్తు తెచ్చుకునేందుకు మనం విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశాం. ఆయన కేవలం ఆయన తృప్తిపరచడానికో, ఆయన కుటుంబ సభ్యులను తృప్తిపరచడానికో కాదు. ఇది మన భారతీయ సాంప్రదాయం, మన యొక్క సంస్కృతి. పెద్దలను గౌరవించడం, పూర్వీకులను గౌరవించడం మన సాంప్రదాయంలో ఒక భాగం. ఆ భాగంగా ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేశారు. విగ్రహాలు స్థాపన చేయడం, వీధులకు పేర్లు పెట్టడం, దేశం కోసం వారు చేసిన కృషిని మరిచిపోకుండా
తరతరాలకు గుర్తు చేయడం కోసం మనం చేసేట పని. శ్రీ కోటేశ్వరరావు గారితో, కోటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులందరితో, ముఖ్యులు అందరితో కూడా నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. నేనంటే వారి కుటుంబం చూపేట అభిమానం కూడా నాకు చిరస్మరణీయమైంది. పరిణితి చెందిన రాజకీయాలకు నిలయంగా చెప్పుకునే కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఒక పేరు కాస్తే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. దేవాలయాలకు భక్తులు ఇచ్చిన భూముల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయాల్లో భద్రత పెంపునకు చర్యలు చేపడతామన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులు ప్రేరేపితంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. దేవాలయాలకు భక్తులు ఇచ్చిన భూముల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ఆలయాల్లో సౌకర్యాల పెంపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా తర్వాత ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిందని, వరుస సెలవులతో తిరుమలలో రద్దీ పెరిగిందని చెప్పారు. ఆలయాల్లో భద్రత పెంపుకు చర్యలు చేపడతామన్నారు. ఆలయాల్లో జరుగుతున్న దాడులు ప్రేరేపితంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ భగవంతుని ఆశీర్వాదాలు తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ భగవంతుని ఆశీస్సులు మెండిగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం సజావుగా ఏదైతే ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి దృక్పథంతో సంక్షేమ రాజ్యాన్ని నడుపుతా ఉన్నారో అవన్నీ కూడా సక్రమంగా నడిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తయి ప్రకృతి అన్ని రకాలుగా సహకరించి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడిచేలాగా భగవంతుడు ఆశీర్వాదం పొందాలని, భగవంతుని సేవ చేయడానికి ఈరోజు దేవాదాయ శాఖ ఏదైతే నాకు అప్పచెప్పారో ఈ శాఖని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళటానికి, ఏదైతే భగవంతుడి మీద భక్తితోటి ఈ ధర్మాదాయ శాఖకి ధర్మాదాయ శాఖకి అనేక మంది, లక్షలాది మంది వారి భూరి విరాళాలు భూముల రూపంలో ఇతరత్ర ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా కాపాడవలసిన బాధ్యత ఈ శాఖ మీద ఉంది. అవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినంత వరకు అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుని ఆ ఆస్తులు పరిరక్షణకి చిత్తశుద్ధితో కృషి చేస్తూ, అలాగే ఈ రాష్ట్ర భక్తులు ఈ దేవాలయాలకు సంబంధించి మరి ఏదైతే మన భక్తులు రద్దీ తాకిడి ఎక్కువగా ఉన్న దేవాలయాలన్నింటిలో కూడా మెరుగైన సౌకర్యాలు మరి పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే భక్తులకి వీలైనంత దేవుడి దర్శనం ఫ్రీగా జరిగేలాగా కూడా అధికారులు అందరం కూర్చుని, ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా ఈ వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని గత 2 సంవత్సరాల నుంచి కరోనా మూలంగా కొంత మనం భక్తుల్ని తగ్గించుకుంటూ వచ్చాం కరోనా వ్యాప్తి అరికట్టడం కోసం. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడుతున్నాం కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా దేవాలయాలకు వస్తున్నారు. వారందరికీ కూడా సరైన సౌకర్యాలు కల్పించే విధంగా సక్రమంగా సకాలంలో దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మెండుగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సీఎం జగన్ తనకు అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తానని తెలిపారు. అందరి సహకారంతో మద్యపాన నిషేధం అమలు చేస్తామని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ ఫోటోను చేతిలో పట్టుకుని ఆయన తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ ఫోటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించడంపై స్పందించారు. జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని అన్నారు.
అందుకే జగన్ ఫోటో పట్టుకొని ఛాంబర్లోకి ప్రవేశించానని తెలిపారు. కాళ్ళు పట్టుకుంటేనో కాకా పడితేనో జగన్ పదవులు ఇవ్వరని, పార్టీ కోసం కష్టించి పనిచేసే వారికే పదవులు ఇస్తారని చెప్పారు. తనకు రెండోసారి మంత్రి పదవి దొక్కుతుందని అనుకోలేదన్నారు. తనకు జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేది రెడ్ల రాజ్యం కాదని, ఇది బడుగుల రాజ్యమని నారాయణ స్వామి అన్నారు. బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను చూసి తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారని చెప్పారు. 3 సంవత్సరాలు ఏ విధంగా గడిచిందో మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ప్రత్యేకించి నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కోరటం ఏమంటే, జగనన్న యొక్క నిర్ణయాన్ని మనం తూచా తప్పక నెరవేర్చాలి. ఐడి అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేకుండా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసినా దాన్ని సర్దిద్దుకోమని నేను మా ఆఫీసర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఐడి అనేది పూర్తిగా పోతే తప్ప ఈ సక్సెస్గా మనం ముందుకు పోలేము. ఇది క్యాన్సర్ మాదిరిగా అయిపోయింది ఐడి. ప్రతి ఒక్కరిలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ ఐడి జరుగుతుందని మనం అందరూ కూడా రిపోర్ట్లు కూడా మీరు రాస్తూ ఉంటారు, చూస్తూ ఉన్నాము. కానీ సెబో ఎక్సైజ్ కూడా చాలా చక్కగా పనిచేశారు. నేను మా డిపార్ట్మెంట్లో కూడా చాలామందిని గత 3 సంవత్సరాల్లో మా ప్రిన్సిపల్స్, మన సిఎస్ గారు కానీ, సెబ్కి సంబంధించిన అందరూ ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలా బాగా సహకరించారు. అదేవిధంగా కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు తీసుకుని పోయినాము. కానీ కొంత ఆవేదన మాత్రం నాకు ఉంది. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలామందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావడం జరిగింది. దానికి కారణాలు ఏమంటే, గత ప్రభుత్వంలో ప్రైవేట్ పరంగా ఉండింది కాబట్టి కొంత వ్యక్తులతో వీళ్ళు అక్కడక్కడ కొంత కొల్యూడ్ అయినారు. దాంట్లో కొంతమందిని మనం సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అది మాత్రం చాలా బాధగా ఉంది నాకు. అటువంటి వ్యవస్థ, సస్పెండ్ వ్యవస్థ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసులు కానీ, కానిస్టేబుల్ కానీ, సిఐలు కానీ డిపార్ట్మెంట్లో అటువంటి వ్యవస్థను రానియకుండా చూడాల్సిందిగా మా ఆఫీసర్లకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది నాకు. ఎందుకంటే డిపార్ట్మెంట్ నమ్మి మనకు ఈ వ్యవస్థను తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి మన చేతికి పెట్టాడు. ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చాలా. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఇది సమాజాన్ని బాగుపరిచే ఆశయం కాబట్టి రామారావు కూడా దీన్ని మద్యపానాన్ని పూర్తి నిషేధించడం జరిగింది. మళ్ళీ దానికి ఏ విధంగా తూట్లు పెడుతున్నారో మీకే తెలుసు. కనీసం ప్రతిపక్ష నాయకులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఈ సమాజంలో ఇది బాగుపడితేనే ప్రతి కుటుంబం సుఖ సంతోషం ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల కూడా చాలా వరకు మీకు అందరికీ కూడా తెలుసు, ఈ యాక్సిడెంట్లు అనేది పోయింది. ఈ రచ్చలో రగళ్ళు అనేది కూడా గ్రామాల్లో, గ్రామ వ్యవస్థలు కూడా ఇది పూర్తిగా సఫలీకృతం అయింది. కాబట్టి అందరూ కూడా సహకరిస్తే ఇంకా దీన్ని మంచి బాటలో నడిపించే కార్యక్రమం. ఫ్రెండ్లీ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని నూతన హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లు మరింత సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని ఈ సందర్భంగా హోంమంత్రి తెలిపారు. న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో 3 ఏళ్లుగా సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని కొనియాడారు. టెక్నాలజీ వినియోగంలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు. రాబోయే 2 ఏళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తామని, మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులోని అంశాలను అమలు చేస్తున్నామన్నారు. పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, ఫ్రెండ్లీ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అమలును కొనసాగిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా జగనన్న స్ఫూర్తితోనే పనిచేస్తామని హోంమంత్రి వెల్లడించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని వైద్య ఆరోగ్య శాఖ నూతన మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజని బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపారన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. బీసీలకు సీఎం జగన్ ఎవరూ ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చారని, బీసీలు ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని విడుదల రజని అన్నారు. ముందుగా నాకింత గొప్ప బాధ్యతని అప్పగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకుంటే మా ప్రభుత్వము ఆరోగ్య విషయంలో హెల్త్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ట్రీట్మెంట్స్ ప్రజలందరికీ కూడా ఉచితంగా తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ ప్రైమరీ నీడ్. మరి ఈ ప్రైమరీ నీడ్ని ఎంతో స్పీడీ యాక్సెస్తో చాలా సులభంగా ప్రజలందరికీ కూడా అట్ నో కాస్ట్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందించడమే మా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే మనం చూసుకున్నట్టయితే కొత్తగా ఒక 16 మెడికల్ కాలేజెస్ని మనము తొందరలోనే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ 16 మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్క పార్లమెంట్ పరిధిలో కూడా ఈ మెడికల్ కాలేజెస్ని ఏర్పాటు చేసుకొని వీటిని దాదాపుగా వచ్చే నెలాఖరులోపు గ్రౌండ్ అయ్యే విధంగా ఏం చేస్తున్నామో దాని తగ్గట్టుగానే పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే ఏదైతే ఈ హెల్త్ ఈ మెడికల్కి సంబంధించి కావచ్చు ప్రతి దాంట్లో కూడా అంటే గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఒక నాడు నేడు కాన్సెప్ట్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు నాడు నేడు కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్క హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్క హెల్త్కి సంబంధించిన విభాగాలన్నింటిలో కూడా ఈ నాడు నేడు కాన్సెప్ట్ ద్వారా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మెరుగుపరుస్తూ, అలాగే నాడు నేడు ద్వారా ఓన్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కాదు, అలాగే కావాల్సినటువంటి హెల్త్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్టర్స్ కావచ్చు, ఇంకా హెల్త్ సిబ్బంది ఏదైతే ఉందో మెడికల్ సిబ్బందిని కూడా సరిపడా ఉంచి మంచి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి మన ప్రభుత్వము ముందుకు వెళ్ళడము ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే చూసుకుంటే టెలిమెడిసిన్ సర్వీసెస్ కావచ్చు, అలాగే ఈ మన హెల్త్ సెంటర్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, నిన్ననే మీ అందరూ కూడా చూశారు, రాష్ట్రం అంతా కూడా చూసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఈరోజు నేషనల్ వైడే మనకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ సిస్టము ఒక ఐకాన్ లాగా మారుతూ మనము ముందుకు వెళ్తున్నాము. ఐకాన్ లాగా ఈరోజు నేషనల్కే మనము ఇన్స్పిరేషన్గా మనం ముందుకు వెళ్తున్నాము. దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని సాంఘిక సంక్షేమ శాఖ నూతన మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంబేద్కర్ ఆలోచన జగజ్జీవన్ రావు కాన్సెప్ట్తో సీఎం జగన్ పాలన చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగ నాగార్జున సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని, అంబేద్కర్ ఆలోచన జగజ్జీవన్ రావు కాన్సెప్ట్తో ఆయన పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులు ఎవరికీ అన్యాయం జరగకూడదని సీఎం ఆలోచన అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈరోజు నాకు ఈ స్థానం కల్పించి రాష్ట్ర మంత్రివర్గంలో నాకు సదవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు దైవ సమానులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. వీటన్నిటికీ ఆద్యులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా రాజకీయ
నేపథ్యానికి తొలి అడుగు అయినటువంటి స్వర్గీయ దైవ సమానులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే దళిత జనోద్ధారకుడైనటువంటి జగజ్జీవన్ రావు గారికి, వారందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకి నివాళులర్పిస్తా ఉన్నా. ఈ యొక్క పదవి రాష్ట్ర ప్రజల, పర్టికులర్గా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి పేద ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి దళితుడికి సాంఘిక సంక్షేమ డిపార్ట్మెంట్ ద్వారా అందే విధంగా చేసే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు నా భుజాన వేసినందుకు ఎల్లవేళలా ఒక సైనికుడిలాగా శక్తి వంచన మేరకు ఎక్కడా చిన్న తప్పు కూడా చేయకుండా, ఎవరిని విస్మరించకుండా జాగ్రత్తగా కూడా పనిచేస్తానని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు నన్ను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరచుకుంటా ఉన్నా. రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా ఈరోజు సుపరిపాలన జరుగుతూ ఉంది. సంక్షేమానికి సంబంధించి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్తో ఈరోజు దళిత సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అడుగుజాడలు ఇంకా లోతుగా దళిత సంక్షేమం వైపు నడవబోతూ ఉన్నాయి. పేద ప్రజలకు ఇంకే సహాయాలు చేయాలో చేసే సహాయాలు సక్రమైన పద్ధతిలో అందే విధంగా కూడా పనిచేస్తానని మీ ద్వారా సవినయంగా తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత చాచురేషన్ విధానంలో ప్రతి పేదవాడి కోసం నవరత్నాలతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ ఇదివరకు వృధా కాకుండా, ఇదివరకు వృధా అవుతున్నటువంటి డబ్బుల్ని, పేద ప్రజల డబ్బుల్ని ఎక్కడికి దారి మళ్లించకుండా వారి యొక్క అభ్యున్నతి కోసం సక్రమైన పద్ధతిలో క్రమం తప్పకుండా వెతికి వారికి అందిస్తున్నందుకు ఇంకా వాటిని స్ట్రీమ్లైన్ చేసి సహాయం చేసే విధంగా కూడా పనిచేస్తానని మీకు తెలియపరుస్తా ఉన్నా. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛ భారత్ను ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఏపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులను సవ్యంగా ఖర్చు చేయటం లేదని విమర్శించారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 49,000 కోట్లు ఖర్చు చేసిందని సోము తెలిపారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛ భారత్ను ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కృష్ణలంక ప్రాంతంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్లో సోము వీర్రాజు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 1000 కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ ఎలా జరుగుతుందో పరిశీలించామన్నారు. ఏపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులు సవ్యంగా ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. జగన్ గొప్పలకు పోయి మౌలిక వసతుల కల్పనకు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. ఎక్కడ వసతులు కల్పించారో క్షేత్రస్థాయిలో జగన్ పరిశీలించాలని సూచించారు. మోడీ కట్టించే ఇళ్లు పూర్తి కాకుండానే పన్నులు వేసి దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛ భారత్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్లో భారత ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్డుల దగ్గర నుంచి ప్రతి రాష్ట్రానికి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు, మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా స్వచ్ఛ భారత్కి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు, అలానే వ్యక్తిగత మరుగుదొడ్లకి అదనంగా నిధులు గ్రామం దగ్గర నుంచి, కార్పొరేషన్ దగ్గర నుంచి, మున్సిపాలిటీ దగ్గర నుంచి నగర పంచాయతీ దాకా స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మాణం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. ఆ దృష్ట్యా రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ ఏ విధంగా అమలు జరుగుతుంది, ఈ విషయాల్ని పరిశీలన చేయాలి ఈరోజు దేశవ్యాప్తంగా అనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో స్వచ్ఛ భారత్కి ఇచ్చినటువంటి నిధులు చాలా వరకు గతంలో కానీ ఇప్పుడు కానీ
సవ్యంగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఈవేళ గ్రీన్ వెహికల్స్ మనందరికి కూడా కనబడుతున్నాయి. దేశంలో అది వరకు స్వచ్ఛమైన ఇలాంటి వెహికల్స్ మనకి ఎక్కడా కూడా కనబడేవి కాదు. అలానే దేశవ్యాప్తంగా ఈ స్వచ్ఛ భారత్ని నగరాలకి పోటీని ఏర్పాటు చేశారు. ఆ పోటీలో ఏ నగరం ఏ స్థాయిలో ఉంది అని పరిశీలించి ఏర్పాటు కూడా చేశారు. బేసిక్గా స్వచ్ఛ భారత్ కరెక్ట్గా జరిగినట్లయితే వైద్యానికి ఇచ్చేటువంటి ఖర్చు పెట్టేటువంటి పరిసరాల్లో ఉన్న వాతావరణాన్ని సక్రమైన పద్ధతుల్లో నియంత్రించినట్లయితే వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఆ దృష్ట్యా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతని సంతరించుకునే విధంగా పార్టీ ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి కార్యక్రమాన్ని తీరుతెన్నుల్ని పరిశీలన చేయమన్నారు. రేపు అంగన్వాడీ పాఠశాలకు కూడా పెడుతున్నాం. ఈ విధంగా మనం గృహాల్ని ఇప్పటి వరకు పరిశీలన చేయడం జరిగింది. అంగన్వాడీ పాఠశాలని పరిశీలన చేయడం జరిగింది. ఈ విధంగా గృహాలని పరిశీలన చేసినప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు స్వచ్ఛ భారత్ను పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై పోలవరం ఎత్తు తగ్గిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన మండిపడ్డారు. ఏపీ సర్కార్ 3 ఏళ్లలో ఒక కాలువ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని, 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై ఎత్తు తగ్గిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులను సిపిఐ తరపున పరిశీలిస్తామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబుకు అసలు ప్రాజెక్టుపై అవగాహన లేదన్నారు. నెల్లూరు కోర్టులో కాకాణి ఫైల్ మాత్రమే దొంగలు ఎలా దొంగతనం చేస్తారని సిపిఐ నేత ప్రశ్నించారు. దానికి ఒకరిని మించిన ఒకరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ రేపు 22, 23 తేదీల్లో 2 రోజుల పాటు మేధో మదనం చేస్తామని చెప్పి మంత్రి గారి యొక్క అడ్వైజర్ వెదిరే శ్రీరామ్ గారు వచ్చి అక్కడ ప్రాజెక్టును ఒకరోజు సందర్శించి మరో రోజు అక్కడ ఒక మేధో మదన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ సదస్సు ఎందుకోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారో, మరి వీళ్ళకున్న సిన్సియారిటీ ఏముందో నాకు అర్థం కాలేదు. అసలు ఎక్స్పర్ట్స్ అది ఏ రకంగా చేయాలో వారు ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు ఉన్నారు, వారు చేస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మాత్రం సక్రమంగా జరగడానికి అన్ని కూడా ఏర్పాట్లు ఉన్నాయి. దానికి ఎవరు ఆటంకం లే. కానీ ప్రధానంగా ఇవాళ ఆ ప్రాజెక్టు ఎందుకు ప్రమాదంలో పడుతూ ఉందంటే, దాదాపు 28,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ ఇవ్వాలి. అది ఇవ్వాల్సింది వారే. అందులో 1/4కు మించి ఇవ్వమని చెప్పి వారు కరాఖండిగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే పోలవరం ప్రాజెక్టుకి అసలైన ప్రాబ్లం ఏదంటే, ఇవాళ మీరు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా కోత పెట్టడం వల్ల ఇవాళ పూర్తి స్థాయి నీటి మట్టం అందులో పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాము. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. 150 అడుగుల ఎత్తులో ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తేనే అందులో 196 టీఎంసీల వాటర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఆ రకంగా నీరు నిల్వ ఉన్నప్పుడే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మనం సమృద్ధిగా నీళ్ళు ఇవ్వగలము, విశాఖ నగరానికి తాగునీరు ఇవ్వగలము. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రయోజనాలు కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే 135 అడుగుల ఎత్తుకు తగ్గించి అక్కడి వరకు మాత్రం మేము R&R ప్యాకేజ్ ఇస్తాము, తర్వాత మిగతాది ఆలోచిద్దామని మీరు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో దాని ఎత్తు తగ్గించిన తర్వాత ఆటోమేటిక్గా పోతుంది. అదే అసలైన సమస్య. ఇక్కడ అంబటి రాంబాబు ఆయన తెలివైనోడు. ఆయన తెలివైనోడని నాకు తెలుసు, కానీ మరీ ఇంత అసాధ్యుడని నాకు తెలియదు. ఆయన ఏమంటారంటే ఏ డ్యాము ఒకేసారి కట్టరు, ఫేజ్డ్ మేనర్లో కట్టాల్సిందే. గతంలో శ్రీశైలం డ్యామ్ అట్లే కట్టారు, నాగార్జున సాగర్ డ్యామ్ అట్లే కట్టారు, ఇది కూడా అట్లే కడుతున్నారని. మరి ఆయన ఎప్పుడు కనుక్కున్నాడో నాకు తెలియదు. ఆయనకు ముందున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. ఎక్కడ ప్రెస్ మీట్లో కాదు, సాక్షాత్ అసెంబ్లీలో చెప్పాడు.
మేము నిర్మాణం అంతా పూర్తి చేసి 2021కి నీళ్ళు ఇస్తాం, అందరు వచ్చి చూడండి, మీ కడుపు పగిలిపోవాలని చెప్పి ఆ రోజు ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. ఏపీలో జగన్ పరిపాలన ఆటవికంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజనాథ్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, అప్పగించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ పరిపాలన నిర్వహిస్తున్నారని శైలజనాథ్ విమర్శించారు. ఏపీలో జగన్ పాలన ఆటవికంగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజనాథ్ ఆరోపించారు. పోలీస్ కట్టుకథలు మరింత విస్మయానికి గురి చేస్తున్నాయన్నారు. బీహార్లో విన్న కథలు ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. దళిత బిడ్డలను చంపినా కొట్టినా పట్టించుకోలేదన్నారు. ఏపీని అప్పుల ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దేనని శైలజనాథ్ పేర్కొన్నారు. సలహాదారులకు లక్షల జీతాలు ఇచ్చి మేపుతున్నారన్నారు. వారితో రాష్ట్రానికి సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, అప్పగించడమే జగన్ పని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ పాలన నిర్వహిస్తున్నారని శైలజనాథ్ మండిపడ్డారు. ఈ రాష్ట్రం అప్పుల కుప్పలో మునిగిపోవడమే కాకుండా దివాలా తీసిన రాష్ట్రంగా ఎంతో కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరానికి 84,000 కోట్ల 334 కోట్లు మనకు పర్మిషన్ ఉంది అప్పు తెచ్చుకునే. దాంట్లో ఇప్పటికే పాపం వితరణశీలి 82,000 కోట్ల 96 దాదాపు అయిపోయి వచ్చింది. ఇంకా 2,000 2,500 ఎంతో మిగిలింది. ఇంకా ఆ తర్వాత విజయవాడ రోడ్లు అమ్మినా నేను పెద్ద ఆశ్చర్యపోను. అంబేద్కర్ బొమ్మ పెట్టలేంలే, అదేదో స్థలం కూడా అమ్ముదామనుకున్నా నేను పెద్ద ఆశ్చర్యపోను. అమ్మకాలు కొనుగోలు ఏముండవు ఇక్కడ, అమ్మకాలు అప్పగింతలు. ఈ కార్యక్రమాన్ని చేసే ప్రభుత్వాన్ని చూడబోతా ఉన్నాం. బొగ్గన గారిని పాపం, ఎందుకంటే అప్పులు తెచ్చేది అది ఎక్స్పర్ట్, హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ కదా డబ్బులు తీసుకురావడం, అప్పులు తీసుకురావడంలో. అంటే ఎటువంటి బేషజం లేకుండా అప్పులు అడుక్కోవడంలో అతను గొప్పవాడు. ఈ రాష్ట్రం 5వ స్థానానికి చేరుకుంది. వీళ్ళు బీదవాళ్ళంటే ఒప్పుకోండి. నేను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1,35,00,50,000 కోట్ల బడ్జెట్ పెద్ద బడ్జెట్గా చెప్పబడేది. అప్పుడు ప్రతిపక్షాలు మీకు డబ్బులు ఎక్కడ వస్తాయని అడిగేవాళ్ళు. ఆదాయం పెంచాం, డబ్బులు వస్తాయని చెప్పి 1:17 1:4 సరిగ్గా సబ్జెక్టు కరెక్షన్, అప్పులు ఆస్తుల లెక్కలో ఉన్న అప్పులే తక్కువ ఉన్న కాలంలో ఆ మాట చెప్పేవాళ్ళం. ఇప్పుడు 2 లక్షల కోట్లకి దాదాపు బడ్జెట్ పెడతా ఉన్నారు ఈ సగం రాష్ట్రానికి. అంటే వీళ్ళకి షావుకారుల కింద లెక్క వీళ్ళు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.